శ్రీమద్భాగవతంలోని 130వ పద్యం. తీర్థపాదుడైన దేవుండు విష్ణుండు ధన చరిత్ర నేను దవిలి పాడ జిరబట్ట వాణి చెవున నే తెంచి గనుడునా మనమునగానవచ్చు. తీర్థపాదుడైన దేవాది దేవుడు వాసుదేవుడు నేను ఆయన లీలలను గానం చేసినప్పుడు పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో అచ్చుగుద్దినట్లు కానవచ్చేవాడు. శ్రీమద్భాగవతంలోని 131వ పద్యం. విను మీ సంసారం వననిధిలో మునిగి కర్మవాంఛలచే వేదన వందెడువానికి విష్ణుని గుణవర్ణనము తెప్పసొమ్ము మునీంద్ర. ఓ వ్యాసమునీంద్ర, ఈ సంసార సాగరంలో మునిగి తేడుతూ విషయవాంఛలచే క్రిందు మీదై బాధపడేవానికి గోవింద గుణ కీర్తనం గట్టు చేర్చే తెప్ప వంటిది. శ్రీమద్భాగవతంలోని 132వ పద్యం. యమనియమాది యోగముల ఆత్మనియంత్రితమయ్యో కామరోషముల ప్రచోదితంబయగు శాంతి వహింపదు. విష్ణు సేవచే క్రమమున శాంతి గైకొనిన కైవడి నాదు శరీర జన్మ కర్మముల రహస్యమెల్ల మునిమండన చెప్పితి నీవు గోడినన్. యమము, నియము, ప్రాణాయామము, ప్రత్యాహారము మొదలైన అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామము, రోషము మొదలైన వాటిచే అది మాటి మాటికి రెచ్చిపోతూనే ఉంటుంది, కానీ శాంతి వహించదు. అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. మునికుల భూషణ, నా పుట్టు పూర్వత్రాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారంగా నీకు వివరించి చెప్పాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.